నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. మీరు చెప్పండి, లైక్ చిన్నప్పుడు యాక్ట్ చేసింది వేరు, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కొంచెం గ్రోన్ అప్ అయిన తర్వాత ఐ నో యూ యాక్టెడ్ ఇన్ ఫ్యూ ఆఫ్ ద మూవీస్, బట్ మెయిన్ లీడ్ గా వస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ అబౌట్ అనకాపల్లి అంటే ఏం చెప్తారు? యాక్షన్ సీక్వెన్సెస్, డూయింగ్ రొమాన్స్ విత్ ద హీరోయిన్, రిల్స్, కొంచెం ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న పదం సరే అని చెప్పేది కూడా చాలా టేక్స్ తీసుకుంటుండదు. బికాస్ ఐ నో, నేను ఏడీగా వర్క్ చేస్తున్నాను, ఐ నో ఫ్యూ థింగ్స్. నీకు సైడ్ షాట్ కావచ్చు, వైడ్ షాట్ కావచ్చు, టైట్ ఫ్రేమ్ కావచ్చు, ఇట్ మే టేక్ ఆ ఒక్క పదానికే టేక్స్ తీసుకున్న రోజులు కూడా ఉంటుంటాయి. చిన్న పదమే కదా ఎందుకు రావట్లేదు అని ఒక్కోసారి మనం డిస్ట్రాక్ట్ అయిపోయే థింగ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ మోర్ ఛాలెంజ్? సిగరెట్ లైట్ చేసే షాట్ మ్యాచ్ బాక్స్ అంటే రాట్లా. I don't know, 10-12 takes అది ఏదో. Okay. That was tough. That definitely tough take. ఫైట్స్, రొమాన్స్ వాటికి ఎక్కడా కూడా నాకు టఫ్ అనిపించలేదు. ఒక మ్యాచ్ బాక్స్ వెలిగించే దాంట్లో మ్యాచ్ బాక్స్ ఎలిగడం చాలా కష్టం అనిపించింది. అబ్బో నైస్. సో డబ్బాదంతా మీరిద్దరే చేసుకున్నారా? లైక్ ఓన్ డబ్బింగ్. ఓన్ డబ్బింగ్. నైస్. సార్ మీ మ్యూజిక్ గురించి చెప్పండి సార్. మీ బేసిక్గా మీ సినిమాలంటే పాటలు అద్భుతంగా ఉంటాయి, గుర్తుండిపోతూ ఉంటాయి. సో మీ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా పాటలు విన్నారా మీరు? నేను నిజం చెప్పాలంటే నేను ఇంకేది వినలేదు సార్ పాట. నేను ఓన్లీ ట్రైలర్ వరకు చూశాను. సాంగ్స్ ఇలా వినండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. సినిమాలో సాంగ్స్ డేవిస్ అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడు. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి వినండి, డెఫినెట్ గా వింటాను సార్. నేనైతే చాలా బాగా నచ్చుతాయి. అయితే యాసలో ఒక్క డైలాగ్, మీ ఇద్దరు సినిమాలో నుంచి ఒక డైలాగ్ విందామని అనిపిస్తుంది. కంబైన్ డైలాగ్ చెప్పండి. ఐ డోంట్ వాంట్ అది కంబైన్ డైలాగే, సపరేట్ అడగట్లేదు సార్. మీరు యాక్షన్ చెప్తారా? మీరే చెప్పండి. నేనెందుకు సార్, మీరుండగా మీరు యాక్షన్ చెప్పండి. ఏడీగా చేశారు కదా, చెప్పండి. అయ్యో పర్వాలేదు సార్. ఓకే, వర్కౌట్ అయిపోద్దా అండి? వర్కౌట్ అవుతుందండి. అయితే ఓకే అండి. నిజంగానే సినిమా వర్కౌట్ అయిపోద్దండి ఆగస్ట్ 7th. సినిమాని మాత్రం మేమందరం ఫోకస్ చేస్తామని మాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. బికాస్ ద ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సార్ వన్ వర్డ్ లో మీ సినిమా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మా ఆడియన్స్ కి? వన్ వర్డ్ లో చెప్పాలంటే అనకాపల్లి ఈజ్ అన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టోరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మీకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. డెఫినెట్గా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో ప్లీజ్ ఈ ఫిల్మ్కి థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, తర్వాత ఓటీటీలో వాచ్ చేయండి. అంటే మీరు ఇలాంటి సినిమాలకి మీరు సక్సెస్ ఇచ్చారనుకోండి, ఇది నేను ఇక్కడ తాగను, ఇలా సినిమాలు తీస్తూనే ఉంటాను. నైస్. ప్లీజ్ వాట్ యు విల్ సే ద విన్నర్ ఆఫ్ ది రౌండ్? సంధ్య యునానిమస్లీ తనే చెప్పింది ఎక్కువ. కమాన్ సంధ్య, ఏం చెప్తారు అబౌట్ యువర్ ఫిలిం, యువర్ సెకండ్ ఫిలిం? Ankaapalli is a proper love story with all the emotions, family emotions, like the చెప్పినట్లు it's a love family drama అని ఒక దీంట్లో పెట్టచ్చు. So yeah, August 7th I'll come into the theaters. I really wish everyone watch it in theaters. విక్రమ్, అలాగే సంధ్య గారు చెప్పినట్టు అన్నిటితో పాటు మంచి మ్యూజికల్ ఒక చార్ట్ బస్టింగ్ ఆల్బమ్ లాగా ఉంటుంది. సో అమేజింగ్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ as well. So please do enjoy it in theaters on 7th of August. Thank you. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి సక్సెస్ రావాలని, మీ అందరికి ఇది ఒక బ్రాండ్ మార్క్ ఫిలిం గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పెడతాను ఖచ్చితంగా, త్రినాథ్ గారు మాత్రమే పెడతాను. ఒక 5 ఇమేజెస్ ఎంత ఫాస్ట్ గా చూస్తారనుకున్నా. ఏదేమైనప్పటికీ August 7th అనకాపల్లి మన థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి చూసేయాలన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్న అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్.